అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సరికొత్త ప్లాన్ లాంచ్ చేసినటువంటి జియో అండి. తక్కువ ధరలకే ఓటీటీలు, అన్‌లిమిటెడ్ కాలింగ్ మరియు డేటా. మరి ఆ ప్లాన్‌ల తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. జియో మరోసారి వినియోగదారుల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. తక్కువ ధరలోనే అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా మరియు ఫ్రీ ఓటీటీ సబ్స్క్రిప్షన్లతో అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. జియో ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా నిలిచింది. దాని యూజర్ బేస్ 470 మిలియన్లకు పైగా ఉంది. జియో యొక్క ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో 5 రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సూపర్ ఫాస్ట్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ మరియు కొన్ని ప్రీమియం యాప్ల యాక్సెస్‌ను ఉచితంగా పొందవచ్చు. మీరు నెలకు లేదా సంవత్సరానికి రీఛార్జ్ చేసుకునే వినియోగదారులలో ఒకరైతే ఈ సరికొత్త ప్లాన్ గురించి తెలుసుకోవడం మేలు. కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇక్కడైతే వివరించబడ్డాయి చూడండి. మొదటిది 579 ప్రీపెయిడ్ ప్లాన్ అండి ఇది. సో, మనకు ఇక్కడ వ్యాలిడిటీ అనేది 56 రోజులుగా ఉంటుంది. ప్రతిరోజు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అండ్ వాయిస్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్‌లు, అలాగే జియో టీవీ, జియో సినిమా ఉచిత యాక్సెస్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో, మనకు ఇక్కడ ఎస్ఎంఎస్‌లనేవి కంపల్సరీ అండి. ఓటీపీ సెండ్ అంటే మనం ఓటీపీ సెండ్ చేయాలంటే, ఓటీపీ రిసీవ్ కోసం అయితే మనకు వ్యాలిడిటీ ఉంటే సరిపోతుంది గానీ సో, ఏదైనా యూపీఐ యాప్‌లో రిజిస్టర్ అవ్వాలంటే మన మొబైల్ నుంచి ఓటీపీ సెండ్ చేయాలనమాట. సో, కాబట్టి ఈ ప్లాన్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 56 రోజులకు. మనకు రోజు దాదాపుగా రూ. 10 పైనే పడుతుంది. సో, ఈ ప్లాన్ మీకు చౌక ధరలోనే మంచి డేటా అండ్ కాలింగ్ ఆప్షన్ అయితే అందిస్తుంది. మరొక ప్లాన్ వచ్చేసి ఇది కొద్దిగా ఎక్కువ పడుతుంది. సేమ్ డేసే. సో, ఇది రూ. 629 ప్లాను. దీనికి ప్రతిరోజు 2 జీబీ డేటా అయితే వస్తుంది. ఇంకా అన్‌లిమిటెడ్ కాల్స్, వాయిస్ అలాగే సేమ్ అన్నీ గూడా. సో, ఇక్కడ తేడా ఏంటంటే డేటానే ఒక 0.5 జీబీ అనేది ఎక్కువ వస్తుందనమాట. సో, దానికోసమే మనకు అమౌంట్ కొద్దిగా పెంచడం జరిగింది. ఈ ప్లాన్ కూడా 56 రోజుల వ్యాప్తితో మరింత ఎక్కువ డేటా ఉపయోగించే వారికి అంటే 1.5 జీబీ కంటే 2 జీబీ ఎక్కువ కాబట్టి మరింత ఎక్కువ డేటా వాడే వినియోగదారులకు ఇది సరైన ఆప్షన్‌గా ఉండబోతుంది. జియో సర్దుబాటు దృష్ట్యా జియో అనేది 579 మరియు 629 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ, డేటా వాడకం మరియు ఓటీటీ సబ్స్క్రిప్షన్‌లతో బాగా బ్యాలెన్స్ చేయబడ్డాయి కాబట్టి ఈ ప్లాన్‌లు అత్యుత్తమైనవనైతే చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే ఇప్పుడు జియోలో ఉన్నారో వాళ్ళంతా గూడా అదృష్టం చేసుకొని ఉన్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్‌కు చాలామంది పోర్ట్ అయ్యారండి. ఈ బీఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ అయిన తర్వాత తెలిసింది. అనవసరంగా పోర్ట్ అయ్యామని జెప్పేసి. సో, బీఎస్ఎన్ఎల్ పోర్ట్ అయ్యి చాలామంది తప్పు చేశామనైతే భావిస్తున్న వారిలో నేను ఒకడిని ప్రథమంగా చెప్పుకోవాలంటే. సో, జియో అనేది 5జీ వచ్చేదండి. 5జీ వరకు స్పీడ్ అంటే టెస్ట్ చేస్తే 100 ఎంబీపీఎస్. 100 ఎంబీపీఎస్ అంటే చాలా ఎక్కువ. కేబుల్ కనెక్షన్ మనం తీసుకుంటుంటాం 100 ఎంబీపీఎస్. ఆ స్పీడ్ వచ్చేది. సేమ్ అదే ప్లేస్‌లోనే నేనిప్పుడు పోర్ట్ అయ్యాననమాట. 1 మంత్ అయిపోయింది. నాకు కనీసం కాల్స్ పోవడం లేదండి. అంటే నెట్‌వర్కు ఇంటూ చూపిస్తాంది ఇక్కడ. మనకు బీఎస్ఎన్ఎల్‌లో ఈ నెట్‌వర్క్ ఏదైతే ఉంటదో ఇట్లా పుల్లలు ఇంటూ చూపిస్తాంది. అంటే అన్ని సార్లు గాదు. రోజులో ఎక్కువ సార్లు. సో, నాకు కాల్ చేసిన ప్రతి ఒక్కరు మీకు కాల్ కలవడం లేదని జెప్పేసి అంటున్నారు. కనీసం ఫోన్ కాల్స్ గూడా మేనేజ్ చేయలేకుంది. ఇక నెట్ విషయానికొస్తే నెట్ అనేది ఒక్కసారి గూడా నాకు కనెక్ట్ కాలేదు. నేను వాడబట్టి ఒక నెల పైనయింది. నాకు ఒక్క రోజు గూడా ఒక్క ఎంబీ గూడా నేను డౌన్‌లోడ్ చేయలేదు. నెట్ డేటాను ఆన్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఇంకోటి వోడాఫోన్ ఉంది. అందులో బ్యాలెన్స్ లేకపోయినా ఏదో కొద్దిగా నెట్ అయినా వస్తుంది. కేబీలలో వస్తుంది. ఇందులో నెట్ అనేది చూపించదు. నెట్టే రాదసలు. సో, ప్రస్తుతానికి బీఎస్ఎన్ఎల్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఆలోచన మానుకోండి ఫ్రెండ్స్.
నేను మా ఏరియాని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో, అన్ని ఏరియాలో అట్లే ఉంది. చాలామంది కంప్లెయింట్ అయితే చేశారు. ఒకసారి ఆల్రెడీ తీసుకొని వాడే వాళ్ళను కనుక్కొని తర్వాత ప్రొసీడ్ అవ్వండి. అంతేగాని బ్లైండ్‌గా వెళ్లి నాలాగా ఈ విధంగా దెబ్బ తినకూడదు. సో, నేను మరొక 60 డేస్ వెయిట్ చేసి మళ్ళీ జియోకైతే కన్వర్ట్ అయిపోతాను. సో, మినిమమ్ కాల్స్ రావడం లేదు నాకు. ఇంటూ మార్క్ చూపిస్తుంది. జియో ఉన్నప్పుడు మహా అయితే ఎంత కొద్దిగా రేట్ పెంచారు. వాళ్ళ సర్వీస్ ఉంది కాబట్టి రేట్ పెంచారు. మనం అది అర్థం చేసుకోకుండా రేట్ తగ్గిందని చెప్పేసి బీఎస్ఎన్ఎల్‌కెళ్ళాము. బొక్క బోర్ల పడిపోయామనమాట. సో, బొక్క బోర్ల పడిపోయాము. అసలుకి ఎసరొచ్చింది. నాకైతే నా విషయంలో అదే జరిగింది. సో, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.